హలో అండి. ఈరోజు మనం దోసకాయ పచ్చడి ముక్కలు ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ఇక్కడ నేను పావు కేజీ దోసకాయ తీసుకున్నానండి. 7 పచ్చిమిర్చి, పావు కప్పు పల్లీలు, కరివేపాకు, పుదీనా, 3 ఇంచుల చింతపండు, 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఈ చట్నీ ప్రాసెస్ అంతా సింపుల్గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత పావు కప్పు పల్లీలు కూడా వేసుకోవాలండి. ఇక్కడ మీకు గ్రేవీ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం అరకప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి అండి. కొన్నిసార్లు పచ్చిమిర్చి అనేవి బాగా ఘాటుగా ఉంటాయండి. అప్పుడు మీరు మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. చింతపండుని కొన్ని వాటర్లో నానబెట్టుకుంటున్నానండి. ఇవి దోరగా వేగిపోయాయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నానండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. దోసకాయని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని అరకప్పు వరకు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అండి. ఈ పేస్ట్ని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలకి బాగా పట్టించాలండి. ఈ చట్నీని తాలింపు వేసుకోవాలండి. దానికోసము ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చెనపప్పు 2 స్పూన్లు, మినపగుండ్లు 1 స్పూన్ యాడ్ చేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి అండి. అవి వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని పోపు అనేది పూర్తిగా వేగిపోయిందండి. ఇప్పుడు కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపులో దోసకాయ ముక్కలన్నిటిని వేసి బాగా కలుపుకోవాలండి. మీకు నచ్చినట్టయితే కనుక లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ చట్నీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.